కరెంట్ అఫైర్స్ జనవరి. తెలుగులో భీమ్ యాప్. డిజిటల్ చెల్లింపుల కోసం కేంద్రం రూపొందించిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్ కరెంట్ అఫైర్స్ జనవరి. తెలుగులో భీమ్ యాప్. డిజిటల్ చెల్లింపుల కోసం కేంద్రం రూపొందించిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ BHIM భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ NPCI జనవరి 25న తెలుగు, తమిళం, కన్నడం సహా 7 ప్రాంతీయ భాషల్లో యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ డిసెంబర్ 30న ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదల చేశారు. గణతంత్ర మార్చ్లో తొలిసారి పాల్గొన్న NSG. ఢిల్లీలోని రాజ్పథ్లో భారత 68వ గణతంత్ర దినోత్సవాలు జనవరి 26న జరిగాయి. అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతుకు 149 మంది సభ్యులతో కూడిన UAE సైనికుల బృందం సారథ్యం వహించింది. 2017 గణతంత్ర వేడుకల ప్రత్యేకతలు. బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలిచే జాతీయ భద్రతా దళం NSG గణతంత్ర కవాతులో తొలిసారిగా పాల్గొంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు. భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి తమ సైనికులను పంపిన రెండో దేశం UAE 2016లో ఫ్రాన్స్ దళాలు తొలిసారి వేడుకల్లో పాల్గొన్నాయి. భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి తమ సైనికులను పంపిన రెండో దేశం UAE 2016లో ఫ్రాన్స్ దేశాలు తొలిసారిగా వేడుకల్లో పాల్గొన్నాయి. ఫ్రాన్స్ దళాలు తొలిసారి, ఫస్ట్ టైం ఫ్రాన్స్ దళాలు, సెకండ్ టైం UAE. మంచు చర్యలు విరిగిపడి 20 మంది మృతి. జమ్మూ కాశ్మీర్లో మంచు చర్యలు విరిగిపడి 20 మంది మృతి చెందారు. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. జనవరి 23 నుంచి కురుస్తున్న హిమపాతం కారణంగా కాశ్మీర్లో సాధారణ ప్రజలు, సైనికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు చర్యలు పడి 20 మంది మృతి చెందితే దాంట్లో 14 మంది సైనికులు. 23 నుంచి హిమపాతం కారణంగా కాశ్మీర్లో సాధారణ ప్రజలు, సైనికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పోస్ట్ ఆఫీసుల ద్వారా పాస్పోర్ట్లు. కొత్త పాస్పోర్ట్లకు ఇకపై పోస్ట్ ఆఫీసుల ద్వారా జారీ చేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద మైసూర్ పోస్ట్ ఆఫీసులను ఎంపిక చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 పాస్పోర్ట్ కార్యాలయాలు, 89 సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 50,000 చొప్పున ఏడాదికి 1.30 crores పాస్పోర్ట్లు జారీ అవుతున్నాయి. దివ్యాంగుల చట్టపరిధిలోకి మరో 14 వ్యాధులు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పరిధిలోకి మరో 14 వ్యాధులు చేరాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 7 కేటగిరీలతో కలిపి 21 రకాల వ్యాధుల వైకల్యాలు ఉన్న వారిని దివ్యాంగులుగానే పరిగణిస్తారు. ఈ బిల్లు 2016 డిసెంబర్ 14-16వ తేదీల్లో రాజ్యసభ, లోక్సభల ఆమోదం పొందగా డిసెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 4%, ఉన్నత విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఈ బిల్లు 2016 డిసెంబర్ 14-16 తేదీల్లో రాజ్యసభ, లోక్సభల్లో ఆమోదం పొందగా డిసెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది. టోటల్ మొత్తం 21 రకాల వ్యాధులు ఉన్న వారిని దివ్యాంగులుగానే పరిగణిస్తారు ఈ బిల్లు ప్రకారం. ప్రస్తుతం 7 కేటగిరీలు ఉన్నాయి. దాంతో 14 కేటగిరీలు, మరో 14 వ్యాధులు యాడ్ చేశారు. టోటల్ 21. సో ఇక్కడ మొత్తం వైకల్యాలు, వ్యాధుల యొక్క లిస్ట్ ఈస్ గివెన్ హియర్. సీ దట్.
మనీ లాండరింగ్ కేసులో తొలి శిక్ష. మనీ లాండరింగ్ కేసులో దేశంలో తొలిసారిగా దోషికి శిక్ష పడింది. జార్ఖండ్ మాజీ మంత్రి హరినారాయణ్ రాయ్కి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధిస్తూ రాంచీ ప్రత్యేక న్యాయస్థానం జనవరి 29న తీర్పునిచ్చింది. మనీ లాండరింగ్ చట్టం 2005లో జూలై 1న అమలులోకి వచ్చింది. తమిళనాడులో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం. ప్రపంచంలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్ర నిర్మాణం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పూర్తయింది. ప్రపంచంలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పూర్తయింది. దాదాపు 8,500 మంది 6 నెలల పాటు పనిచేసి నిర్ణీత గడువు కంటే ముందుగానే దీన్ని పూర్తి చేశారు. 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అదానీ గ్రూప్ 648 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒకే ప్రదేశంలో నిర్మితమైన ఈ విద్యుత్ కేంద్రం ప్రపంచంలో అతిపెద్దది కావడం విశేషం. 150,000 గృహాలకు విద్యుత్తును సరఫరా చేయగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని ఆ కంపెనీ జనవరి 26న పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీ ఎంత విస్తీర్ణం? 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 8,500 మంది 6 నెలల పాటు పనిచేసి పూర్తి చేశారు. ఇది ఎక్కడుందంటే తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో. ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఇది. 150,000 గృహాలకు విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఇది జనవరి 26న కంప్లీట్ చేశారు. గణతంత్ర దినోత్సవ కవాతులు ఉత్తమ స్థానాలు పొందిన బృందాల పేర్లను సైనిక అధికారులు జనవరి 29న ప్రకటించారు. సైన్యం మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ప్రథమ స్థానం, పారామిలిటరీ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF ప్రథమ స్థానం. రాష్ట్ర శకటాలు అరుణాచల్ ప్రదేశ్ జడల బర్రెల నాట్యం ప్రథమ స్థానం, త్రిపుర రియాంగ్ గిరిజనుల హోజగిరి నృత్యం ద్వితీయ స్థానం. అవినీతి సూచీలో భారత్కు 79వ స్థానం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 2016కు జనవరి 25న విడుదల చేసిన అవినీతి దృక్పథ సూచీలో భారత్కు 79వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ప్రపంచంలో అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్, డెన్మార్క్ ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలవగా సోమాలియా అట్టడుగు స్థానంలో ఉంది. బెర్లిన్కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక వేదిక వంటి సంస్థల డేటాను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించింది. ఇందులో భాగంగా మొత్తం 176 దేశాలలో ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిని పరిశీలించింది. ఇందులో భాగంగా మొత్తం 176 దేశాలలో ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిని పరిశీలించింది. హిమాచల్ ప్రదేశ్లో రెండో రాజధానిగా ధర్మశాలను హిమాచల్ ప్రదేశ్ రెండో రాజధానిగా సీఎం వీరభద్ర సింగ్ జనవరి 19న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మశాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, రెండో రాజధానిగా ధర్మశాల సముచితంగా ఉందన్నారు. 2005లో తొలిసారిగా ధర్మశాలలో పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ 12 సార్లు శీతాకాల సమావేశాలు జరిగాయి. ధర్మశాలలో పూర్తిస్థాయి శాసనసభ భవనం కూడా అందుబాటులో ఉంది. జల్లికట్టుపై ఆర్డినెన్స్. నిషేధిత జల్లికట్టు నిర్వహణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. జల్లికట్టు కోసం నిరసనలు, బంధులతో తమిళనాడు మొత్తం స్తంభించడంతో తమిళనాడు పంపిన ముసాయిదా ఆర్డినెన్స్కు స్వల్ప మార్పులతో కేంద్రం ఆమోదం తెలిపింది. జంతువులకు కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితరాలకు శిక్షణ ఇచ్చి ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చింది. 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. జల్లికట్టు బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం. తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై జల్లికట్టు బిల్లును జనవరి 23న ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. సల్మాన్ నిర్దోషిగా ప్రకటించిన జోధ్పూర్ న్యాయస్థానం. 18 ఏళ్ల నాటి అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్దోషిగా ప్రకటిస్తూ జోధ్పూర్ న్యాయస్థానం జనవరి 18న తీర్పు వెలువరించింది.
1998 అక్టోబర్లో రాజస్థాన్లోని ఖంఖానీలో సల్మాన్ 2 కృష్ణ జింకలను వేటాడాడని, ఇందుకోసం లైసెన్స్ గడువు తీరిన ఆయుధాలను కలిగి ఉండటమే కాక వాటిని వినియోగించాడన్నది అభియోగం. సల్మాన్పై ఉన్న కేసుల్లో అక్రమ ఆయుధాల కేసు ఒకటి. సల్మాన్పై ఉన్న 4 కేసుల్లో అక్రమ ఆయుధాల కేసు ఒకటే. విరాళాల సేకరణలో శివసేన టాప్. 2015-16 ఏడాదికి అత్యధిక మొత్తం విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీగా శివసేన నిలిచింది. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ల సంయుక్త నివేదికల ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ల సంయుక్త నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల మొత్తం 107.62 కోట్లు కాగా శివసేన 86.8 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 6.6 కోట్లు వచ్చాయి. 105 చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం. ఎలాంటి ఉపయోగం లేకుండా కేవలం కాగితాలకే పరిమితమైన 105 చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ జనవరి 18న ఆమోదం తెలిపింది. ఇందుకోసం రద్దు సవరణ బిల్లు 2017ను తీసుకురానుంది. వీటిలో 2008 సార్లు సవరణలకు గురైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్లకు సంబంధించిన చట్టాలున్నాయి. ఈ మేరకు సభ్యుల కమిటీ 1824 చట్టాలు ప్రస్తుత అవసరాలకు పనికిరావని తేల్చింది. మరో 139 చట్టాల రద్దును వివిధ మంత్రిత్వ శాఖలు వ్యతిరేకించాయి. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 40 మంది మృతి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో జనవరి 20 అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 40 మంది చనిపోయారు, 71 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్కు కూనేరు వద్ద పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. గతంలో జరిగిన రైలు ప్రమాదాలు. 1981 జూన్ 6న బీహార్లోని సహర్సా వద్ద ప్యాసింజర్ రైలు బాగమతి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 800 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 1995 ఆగస్ట్ 20 ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వద్ద పురుషోత్తం ఎక్స్ప్రెస్, కాలింది ఎక్స్ప్రెస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 353 మంది చనిపోయారు. 1999 ఆగస్ట్ 2 అస్సాంలోని గైసాల్ వద్ద అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ బ్రహ్మపుత్ర మెయిల్ ఢీకొనడంతో 268 మంది మృతి చెందారు. 1998 నవంబర్ 26 పంజాబ్లోని ఖన్నా వద్ద జమ్మూ తావి సీల్డా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురవడంతో 212 మంది మరణించారు. 2010 మే 28 పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 170 మెంబర్స్ చనిపోయారు. రైల్వే బడ్జెట్ విలీనానికి రాష్ట్రపతి ఆమోదం. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసేందుకు చేసిన సవరణను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 20న ఆమోదించారు. రైల్వే పద్దును సాధారణ బడ్జెట్లో కలిపేందుకు 2016 సెప్టెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ నిబంధనలు 1961 చట్టంలో సవరణలు చేశారు. భారత ప్రభుత్వ వాణిజ్య కేటాయింపుల నిబంధన 1961లో సవరణ చేశారు. వివాహ రద్దు అధికారం చర్చిలకు లేదు, సుప్రీంకోర్టు. క్రిస్టియన్ పర్సనల్ లా ప్రకారం చర్చి కోర్టులు క్రైస్తవ జంటలకు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా విడాకులు మంజూరు చేయడం భారత చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానిస్తూ జనవరి 19న కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా చర్చి కోర్టులు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన ఫిల్ను కొట్టివేసింది. చర్చి కోర్టులు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు 1996లో తీర్పు చెప్పింది. నలుగురికి రాష్ట్రపతి క్షమాభిక్ష. మరణశిక్ష పడిన 9 ఖైదీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు జనవరి 21న
వారి శిక్షలను యావజ్జీవ ఖైదుగా మారుస్తూ సంతకం చేశారు. 1992లో బీహార్లో అగ్రవర్ణాలకు చెందిన 34 మందిని హత్య చేసిన కేసులో కృష్ణమోచి, నన్హేలాల్ మోచి, బిరక్యూర్ పాస్వాన్, ధర్మేంద్ర సింగ్ అలియాస్ దారు సింగ్లకు 2001లో సెషన్ కోర్టు మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. వీరి తరపున బీహార్ ప్రభుత్వం దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను కేంద్రం తిరస్కరించి దోషులపై దయ చూపొద్దంటూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. బీహార్లో మహామానవహారం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవహారాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జనవరి 20న ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో 2016 ఏప్రిల్ నుంచి అమలవుతున్న సంపూర్ణ మద్యపాన నిషేధానికి మద్దతుగా 3 కోట్ల మంది 11,400 కిలోమీటర్ల హారాన్ని నిర్మించారు. ఇస్రో సాయంతో ఉపగ్రహ చిత్రాలు తీశారు. గతంలో అత్యంత పొడవైన మానవహారం రికార్డు 1050 కిలోమీటర్లు బంగ్లాదేశ్ పేరిట ఉంది. 1050 కిలోమీటర్ల పేరుతో బంగ్లాదేశ్ పేరిట ఉంది. దాన్ని బీహార్లోని మానవహారం దాటేసింది. ఇది 4000 కిలోమీటర్ల హారాన్ని నిర్మించారు. బీహార్లో 11,400 కిలోమీటర్లు. జాతీయ గీతాలాపనలో ఖుదియార్ భక్తుల రికార్డు. గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా ఖగ్వాడ్లో జనవరి 20న ఒకేసారి 3.5 లక్షల మంది జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. తమ ఆరాధ్య దేవత ఖుదియార్కు నూతన ఆలయాన్ని నిర్మించిన లువ్యా పటేల్ సామాజిక వర్గ ప్రజలు విగ్రహావిష్కరణ సందర్భంగా జనగణమన ఆలపించారు. 40 కిలోమీటర్ల మేర శోభాయాత్ర నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును చోటు దక్కించుకున్నారు. రంజిత్ సిన్హాపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు. బొగ్గు కుంభకోణం కేసులో అధికార దుర్వినియోగ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేస్తూ జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ ఎంఎల్ శర్మ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఒక శాతం సంపన్నుల చేతిలో 58% సంపద. దేశ సంపదలో 58% కేవలం 1% సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక నివేదిక తెలిపింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక WEF దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక WEF వార్షిక సదస్సు సందర్భంగా ఆక్స్ఫామ్ అనే సంస్థ ఎన్ ఎకానమీ ఫర్ 99% పేరుతో జనవరి 16న ఈ నివేదిక విడుదల చేసింది. ఎన్ ఎకానమీ ఫర్ 99%. నివేదికలో ముఖ్యాంశాలు: దేశంలో మొత్తం సంపద $3.1 లక్షల కోట్ల. దేశంలో మొత్తం సంపద $3.1 లక్షల కోట్ల. ఇందులో 70% మంది సంపద $216 బిలియన్. ఇది 57 మంది బిలియనీర్ల సంపదకు సమానం. 70% మంది సంపద $216 బిలియన్. ఇది 57 మంది బిలియనీర్ల సంపదకు సమానం. దేశంలో 84 మంది బిలియనీర్లు. సమిష్టి సంపద $248 బిలియన్. వీరిలో తొలి 3 స్థానాల్లో ఉన్నవారు ముఖేష్ అంబానీ $19.3 బిలియన్. సెకండ్, సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘవి $16.7 బిలియన్. థర్డ్, విప్రో అధినేత అజీజ్ ప్రేమ్జీ $15 బిలియన్. ప్రపంచం మొత్తం సంపద $255.7 ట్రిలియన్. ప్రపంచం మొత్తం సంపద $255.7 ట్రిలియన్. ఇందులో $6.5 ట్రిలియన్ కేవలం 8 మంది బిలియనీర్లు కలిగి ఉన్నారు. బిల్ గేట్స్ $75 బిలియన్. సెకండ్ వన్
అమన్సియా ఓర్టెగా $67 బిలియన్, థర్డ్ వన్ వారెన్ బఫెట్ $60.8 బిలియన్. 2015 నుంచి 1% మంది సంపన్నులు ప్రపంచ జనాభాకు మించిన సంపదను కలిగి ఉన్నారు. 2015 నుంచి 1% మంది సంపన్నులు ప్రపంచ జనాభాకు మించిన సంపదను కలిగి ఉన్నారు. బెంగళూరులో 14వ ప్రవాసీ భారత దినోత్సవం. 14వ ప్రవాసీ భారతీయ దివస్ బెంగళూరులో జనవరి 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సంతతికి చెందిన సురినామ్ దేశ అధ్యక్షుడు మైకల్ అస్విన్ హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 8న హాజరై ప్రసంగించారు. మహాత్మా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చిన రోజును 2003 నుంచి ప్రవాసీ దివస్గా జరుపుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల మరణాల్లో ఉత్తరప్రదేశ్ టాప్. రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 18,047 మంది మరణిస్తున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2014లో దేశవ్యాప్తంగా 4,50,000 రోడ్డు ప్రమాదాలు జరగగా 2015లో 4,64,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా తమిళనాడులో 69,059 ప్రమాదాలు జరగగా తర్వాతి స్థానాల్లో కర్ణాటక 44,011, మహారాష్ట్ర 42,250 ఉన్నాయి. 2011లో రోడ్డు ప్రమాదాలు 1,36,000 మంది మరణించగా 2015 నాటికి 9% అంటే 1,48,000 మరణాలు పెరిగాయని ఎన్సీఆర్బీ రోడ్డు ప్రమాదాలు ఆత్మహత్యలపై విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. రోడ్డు రవాణా వల్ల దేశ జీడీపీకి 4.8% ఆదాయం లభిస్తుండగా రోడ్డు ప్రమాదాల వల్ల 1 నుంచి 3% నష్టం చేకూరుతుందని ప్రణాళికా సంఘం వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిపై వేటు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు మరో 6 ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పీపీఏ వేటు వేసింది. వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా పార్టీ సస్పెండ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో 60 స్థానాలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు. అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 60 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం పీపీఏకు 43, బీజేపీకి 11 మంది సభ్యులున్నారు. తాజాగా నేపథ్యంలో బీజేపీ సభ్యులు 44 చేరడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో అరుణాచల్ బీజేపీ పాలిత 10వ రాష్ట్రంగా నిలిచింది. ఈశాన్య ప్రజాతంత్ర కూటమి ఎన్ఈడీఏ ఈశాన్య ప్రజాతంత్ర కూటమి ఎన్ఈడీఏ సంకీర్ణ ప్రభుత్వంలో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ భాగస్వామి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నెపంతో పెమా ఖండూతో పాటు 6 ఎమ్మెల్యేలను డిసెంబర్ 31న పీపీఏ బహిష్కరించింది. దీంతో తనకు మద్దతుగా నిలిచిన 33 మందితో సహా ఖండూ బీజేపీలో చేరారు. ఖండూ 2016 సెప్టెంబర్లో కూడా 42 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. తిరువనంతపురంలో 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరువనంతపురంలో డిసెంబర్ 29న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర పరిశీలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరువనంతపురంలో డిసెంబర్ 29న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర పరిశీలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. మార్చి 31 తర్వాత పాత నోట్లు కలిగి ఉండడం నేరం. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే 4 ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 28న ఆమోదం తెలిపింది. పాత నోట్లతో లావాదేవీలు జరిపిన 5,000 వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. రద్దయిన నోట్లు 10,000 కంటే ఎక్కువ మొత్తం ఉన్నా లేదా స్వీకరించిన నేరంగా పరిగణిస్తారు. 20,000 స్వచ్ఛంద సంస్థల లైసెన్సులు రద్దు. కేంద్ర
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 27న దేశంలోని 20,000 స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను రద్దు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశీయుల విభాగంపై నిర్వహించిన సమీక్ష దేశంలో ఉన్న మొత్తం 33,000 స్వచ్ఛంద సంస్థల్లో 20,000 సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించినట్లు పేర్కొన్నారు. న్యాయవాదుల సంఘం జాతీయ సదస్సు. భారత న్యాయవాదుల సంఘం జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ డిసెంబర్ 27న బెంగళూరులో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సంపదలో 45% కోటీశ్వరులే నియంత్రిస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలున్న దేశాల్లో భారత్ 12వ స్థానంలో ఉందని న్యూ వరల్డ్ హెల్త్ సంస్థ అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక అసమానతలున్న దేశాల్లో భారత్ 12వ స్థానంలో ఉందని న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. కులమతాల పేరుతో ఓట్లు కోరడం అవినీతి. సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రచారంలో మతం, జాతి, కులం, వర్గం, భాషల పేరుతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్యనని సుప్రీంకోర్టు జనవరి 2న స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హిందుత్వం జీవన విధానం అన్న తన 21 ఏళ్ల నాటి వివాదాస్పద తీర్పును సవరించింది. ప్రజాప్రాతినిధ్య ఆర్పి చట్టం 1951లోని 123 సెక్షన్ ప్రకారం అతని మతం, హిజ్ రిలీజియన్ అంటే ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి కుల మతాలు అని అర్థం అని జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఎంబి లోకూర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులు మెజారిటీ జడ్జిలు స్పష్టం చేశారు. వీరితో జస్టిస్ యాయు లలిత్, జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ టివై చంద్రచూడ్లు భేదించారు. కులమతాల పేర్లతో ఓట్లాడడం అవినీతా కాదా అన్నదానికి సంబంధించిన ఎన్నికల చట్ట నిబంధన విస్తృతిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు అండ్ వీడియోని లైక్ చేయగలరు. ఈ వీడియో లైక్ చేయడం వల్ల